హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో మరుబోజు అంటే ఏమిటి? మరుబోజు అంటే ఏమిటి? మరుబోజు అంటే ఏమిటి అనేది తెలుసుకుంటున్నాం. క్వెషన్ నంబర్ 2.6 మరుబోజు అంటే ఏమిటి? జనరల్‌గా ఏంటంటే ఈ మరుబోజు అనేది ఏదైతే ఉందో అంటే ఈ క్యాండిల్ అనేది ఒక రకమైన క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్. అంటే ఇది ఒకే రంగుతో నిండి ఉన్న ఒక పెద్ద శరీరంతో ఉంటుంది. ఒకే రంగుతో నిండి ఉన్న పెద్ద శరీరంతో ఉంటుంది. బాడీ అనేది అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది అని అర్థం. అంటే మరుభోజనందు బాడీకి ఇరువైపులా ఎలాంటి షాడోలు ఉండకుండా నున్నగా సేవిదీసిన విధంగా ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఈ పాయింట్ అనేది అయితే నోట్ చేసుకోండి మీరు. ఈ పాయింట్ అనేది ఏంటి? ఇక్కడ ఏం పాయింట్? మరుబోజులో బాడీకి ఇరువైపులా ఎలాంటి షాడోలు కూడా ఉండవు. ఇక్కడ మీరు చూడొచ్చు. బాడీకి ఇరువైపులా ఏమైనా షాడోస్ కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏం కనిపించట్లే. బాడీకి ఇరువైపులా ఎటువంటి షాడోస్ అనేవైతే ఉండవు. షాడో అంటే ఏంటనేది మనం ముందు క్లాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకసారి బిఫోర్ క్లాసెస్ కూడా మీరు చూడండి. ఇక్కడ ఏంటంటే మరుబోజ్ క్యాండిల్స్ అనేవైతే 2 రకాలుగా అనేవైతే ఉంటాయి. అందులో ఏంటంటే మనకి బుల్లిష్ మరుబోజ్ ఒకటి, బేరిష్ మరుబోజ్ ఒకటి. బుల్లిష్ మరుబోజ్ వచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద గ్రీన్ లేదా తెల్లటి శరీరంతో కూడి ఉంటుంది. ఇది ధర పెరిగింది అన్నదైతే సూచిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఒక పెద్ద గ్రీన్ లేదా తెల్లటి శరీరంతో జనరల్‌గా ఏంటంటే క్యాండిల్స్ అనేవి గ్రీన్ లేదా తెల్లటి అంటే వైట్ అనేవి అయితే బాడీ అనేవి అయితే కలిగి ఉంటాయి. దీని అర్థం ఏంటి? ధర పెరుగుతుంది అని అర్థం. ఓకేనా? అండ్ బేరిష్ మరుబోజ్ వచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద ఎరుపు లేదా నల్ల శరీరంతో కూడి ఉంటుంది. ఇది ధర తగ్గిందని సూచిస్తుంది. బేరిష్ మరుబోజ్ అంటే ఏంటి? ఇది ఒక పెద్ద ఎరుపు లేదా నల్ల శరీరంతో కూడి ఉంటుంది. ఏంటి? రెడ్ కలర్ ఆర్ బ్లాక్ బాడీతో కలిగి ఉంటుంది. ఇదేంటి మనకి ధర తగ్గింది అనేది అయితే సూచిస్తుంది. ఇదేం చూపిస్తుందంటే ధర తగ్గింది అనేది అయితే సూచిస్తుంది. మరుబోజ్ క్యాండిల్స్ ధర ట్రెండ్‌లని గుర్తించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా అయితే పనిచేస్తాయి. అవి ఒక ట్రెండ్ యొక్క బలాన్ని మరియు దాన్ని కొనసాగే అవకాశాలు అయితే సూచించగలవు. ఇక్కడ ఎలాగుంది మీకు ఇక్కడ చూడండి గ్రీన్ మర్బోజ్ ఎలా ఉంది? బుల్లిష్ మర్బోజ్ అంటాం గ్రీన్ మర్బోజ్‌ని అండ్ బెరిష్ మర్బోజ్ అంటాం రెడ్ మర్బోజ్‌ని. ఇక్కడ ఏంటంటే హై, క్లోజ్, లో అండ్ ఇక్కడ చూడొచ్చు. మనకి ఎప్పుడు కూడా ఓపెన్ అండ్ లో పాయింట్ ఓపెన్ అండ్ ఒకే దగ్గర ఉంటుంది. అండ్ క్లోజ్ అండ్ హై పాయింట్ 2 కూడా ఒకే దగ్గర ఉంటాయి. ప్రైస్ అనేది అయితే రైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఓపెన్ అండ్ హై పాయింట్స్ సేమ్ ఒక దగ్గర ఉంటే క్లోజ్ అండ్ లో అనేది అయితే ఒక దగ్గర ఉంటుంది. ఫాల్ ఇన్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి ఫాల్ అవుతుంటది. ఇదేంటంటే మనకి మరబోజ్ ఏదైతే ఉందో మరబోజ్ అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు అనేవి మనం చూడాలి. ఇక్కడ మరబోజు ట్రెండ్ యొక్క తిరస్కరణ అయితే సూచిస్తుంది. మరియు ధర తగ్గడానికి అవకాశం ఉందని కూడా సూచిస్తుంది. మరబోజ్ అనేది ధర యొక్క తిరస్కరణ. ధర యొక్క ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ యొక్క తిరస్కరణ సూచిస్తుంది. అదే విధంగా ధర తగ్గడానికి కూడా అవకాశం ఉందని అయితే సూచిస్తుంది. కొన్ని పాయింట్స్ అనేవి అయితే మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ మరబోజ్ క్యాండిల్స్ ఉపయోగించి ట్రేడింగ్ చేయడానికి ట్రేడర్స్ కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే పరిగణించాలి. అవి ఏంటంటే క్యాండిల్ యొక్క శరీరం పరిమాణం. క్యాండిల్ యొక్క సరైన పరిమాణం అంటే ఏంటి? శరీరం పెద్దదిగా ఉంటే క్యాండిల్ యొక్క సంకేతం మరింత బలంగా ఉంటుంది. శరీరం పెద్దదిగా ఉంటే క్యాండిల్ యొక్క సంకేతం మరింత సిగ్నల్స్ అనేవి మరింత స్ట్రెంగ్తీగా ఉంటాయి. అండ్ క్యాండిల్ యొక్క నీడలు నథింగ్ బట్ షాడోస్. ఓకే, షాడోస్ అనొచ్చు, విక్స్. ఇక్కడ ఏంటంటే మనం షాడోస్ అనొచ్చు అండ్ విక్స్ అనొచ్చు. ఓకే, ఏంటంటే ఇక్కడ చిన్న నీడలు లేదా ఏ నీడలు లేకపోతే క్యాండిల్ యొక్క సంకేతం మరింత బలంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే చిన్న నీడలు లేదా ఏ నీడలు లేకపోతే అసలు విక్స్ అనేవి అయితే ఉండకూడదు. ఒకవేళ ఉంటే చాలా చిన్నవిగా ఉంటాయి. మాక్సిమం అయితే విక్స్ అనేవి అయితే ఎటువంటి నీడలు అంటే ఎటువంటి షాడోస్ కూడా ఉండవు. క్యాండిల్ యొక్క దీనివల్ల ఏమవుతుంది? క్యాండిల్ యొక్క సంకేతం అంటే మరింత బలంగా అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రెండ్ దిశ అంటే ఏంటి? క్యాండిల్ ట్రెండ్ యొక్క దిశలో ఏర్పడితే క్యాండిల్ యొక్క సంకేతం మరింత బలంగా ఉంటుంది. ఈ విధంగానే అప్ ట్రెండ్ అనేది మూవ్ అవుతుంది. అక్కడ మనకి గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫామ్ అవుతుంది. దాని అర్థం ఏంటి? ఇంకొంచెం బెటర్ గా వెళ్తుంది, ఇంకా బాగా మూవ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? మర్గోజ్ క్యాండిల్స్ ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ కానీ వాటిని ఉపయోగించడానికి ముందు ట్రేడర్లు వాటిని అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతిసారి కూడా మనం చెప్పుకునే ఒక కామన్ పాయింట్ అనేది అయితే ఉంటుంది. అదేంటంటే ఎటువంటి మీరు మరబోజ్ను ఉపయోగించుకున్నా సరే టెక్నికల్ ఇండికేటర్ సహాయం అనేది అయితే మనం తీసుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్ గా మరబోజ్ అంటే ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 2.6. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.